హాయ్ ఎవరివన్, నా పేరు కొమ్మూరి ఎస్ రత్నరాజ్. మీ ఉండేది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. అందరికీ జై శ్రీరామ్. నేను స్వర్ణగిరిలో స్టే చేశాను. టెంపుల్లో అయితే అలో లేదు. ఎదురుగుండా స్వర్ణగిరి టెంపుల్కి ఆపోజిట్లో ఎల్లమ్మ టెంపుల్ ఉంది, అక్కడ కూడా అలో లేదు. మేబీ నేను ఒక షాప్లో ఒక ఆయన అడిగాను, టీ స్టాల్లో. ఆయన అలో ఇచ్చారు. టెంట్ వేసుకుని పడుకుందానే లోపు ఒక బ్రదర్ వచ్చి, నాకు బ్యాక్ సైడ్ హౌస్ అనమాట ఆయనది. ఆయన వచ్చేసి సమ్ సోడాలో అలాగా చేస్తూ ఉంటారు. ఆయన సేల్స్ అనమాట. బ్రదర్ వచ్చేసి రాజేష్ తన పేరు. తను ఇక్కడే ఉంటున్నారు, తెలంగాణలో. స్వర్ణగిరి టెంపుల్కి ఆపోజిట్ వెళ్ళే వేలోనే ఉంటారనమాట. చాలా మంచి అతను ఆయన. ఎలా అంటే నైట్ పడుకోవడానికి స్పేస్ ఇచ్చారు, పడుకోమన్నారు, వాటర్ ఇచ్చారు. బై వాష్రూమ్స్ కూడా ఆయనే, మీరు ఇక్కడ యూజ్ చేసుకోండి అని చెప్పారు. చాలా గ్రేట్. నేను టెంపుల్కి వెళ్ళి వచ్చేదాకా లగేజ్ కూడా ఇక్కడ ఉంది. ఇంతకు మించి హెల్ప్ ఎవరైనా చేస్తారో చెప్పండి. బ్రదర్ అయితే ఈయన ఇదిగోండి, ఈయన పేరు రాజేష్. చాలా మంచి ఆయన. మన ఆంధ్రప్రదేశ్లో ఈయన కూడా ఇక్కడికి వచ్చి స్టే చేస్తున్నారంటే, ఇక్కడికి వచ్చి లివింగ్లో ఉన్నారంతే. చాలా థ్యాంక్స్ బ్రదర్, మీరు ఎంత హెల్ప్ చేస్తారని అస్సలు అనుకోండి. చాలా థ్యాంక్స్. బ్రదర్ని చూస్తే మా ఊర్లో ఇలాగే సేమ్ ఒక బ్రదర్ ఉంటారు, ఆయన గుర్తొస్తున్నారన్నమాట. ఓకే, ఈ వీడియో ఎక్కడదే ఎండ్ చేస్తున్నాను. స్వర్ణగిరి టెంపుల్ వీడియో పెడతాను. కొంతవరకు తీశాను, లోపలికైతే కెమెరా అలో లేదు, ఏమనుకోకండి. జై శ్రీరామ్. నెక్స్ట్ టెంపుల్ కూడా ఏంటనేది చెప్తాను, అప్పటిదాకా వెయిట్ చేయండి. హాయ్ ఎవరివన్, ఇప్పుడు మనం ఉన్నది స్వర్ణగిరి టెంపుల్, శ్రీ వెంకటేశ్వర స్వామిది. ఎంట్రన్స్ బ్రహ్మరథం అనమాట, బ్రహ్మదేవుని రథము. సమ్ కౌంటర్స్. ఇవి శ్రీవారి పాదాలు అనమాట, చూడొచ్చు మీరు. శ్రీవారి పాదాలు ఇవి. నామాలు, శంకు చక్రాలు. ఎంట్రన్స్ బేభత్సం ఫ్రెండ్స్. టెంపుల్ ఈయన ఆదిశంకరాచార్యులు అనుకుంటున్నాను. మరి నేను మేబీ అదే అవ్వచ్చు, లేకపోతే వేరే అయినా ఎవరైనా. నాకు ఇక్కడైతే పేరేం లేదు. మరి మేబీ మీకు పాసిబుల్గా లోపల లైటింగ్ ఉంటే కంపల్సరీ చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఫ్రంట్ అనేది ఆ డోర్ టైప్ చూసారా ఎంత బాగుందో, బేభత్సం కదా. ఎంట్రన్స్ అటు ఇటు ద్వారపాలకుల టైప్ ఉంటారన్నమాట. పైకి స్టెప్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ మాత్రం కట్టించినందుకైనా సరే మేబీ ఉంటుంది, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మేము పంచి కట్టుకుని రావాలి, మేబీ ఫ్యాన్స్ వేసుకుని రావాలి, షార్ట్స్ వేసుకుని రాకూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి. అవి మనం పాటించాలి ఓపికగా. ఒక్కోసారి ఏంటంటే తప్పట్లేదు. ఇంకా చూస్తే సైడ్స్ స్వామివారి అవతారాలు ఉన్నాయి. కూర్మావతారం, వరాహ అవతారం, నృసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం. చూసారా స్వామివారి మొహం ఎంత బాగా చిక్కారో పాలరాతిలో. చాలా ముద్దుగా ఉన్నారు కదా ఆయన. రామావతారం, బలరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, కల్కి అవతారం, గరుగ్మంతుడు. ఎంట్రన్స్ పైకి వచ్చిన తర్వాత విఘ్నేశ్వరుడు. గరుగ్మంతుడు ఎగురుతున్నట్టు లోపల స్వామివారిని ఎలా పెట్టారు సరే, చాలా బాగుంది. ఇది మానేపల్లి విజయ ధ్వజస్తంభం అని ఉంది. స్తంభము, సారీ, నాట్ ధ్వజస్తంభం, స్తంభం. మీరు చూస్తే శ్రీ ఈస్ట్ మహారాజగోపురం, శ్రీ సుదర్శన పెరుమాళ్. చాలా బాగుంది కదా. రథశాల స్వామివారిది. తూర్పు మాడవీధి. ఇక్కడితో ఇది ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ పెద్దది బిల్డింగ్ లాగా ఒకటి ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చెప్పాను కదా స్వర్ణగిరి అని, వెంకటేశ్వర స్వామి టెంపుల్.
లోపలైతే అలో లేదు. అబ్బా, మీకు అలో లేకపోయినా పర్లేదు, కానీ ఇంతకుముందు తీసిన వీడియోస్ ఉన్నాయి, అవి కంపల్సరీ పోస్ట్ చేస్తాను. చాలా బాగుంది. అవి ఎన్ని ఖర్చు అవుతలేవు కానీ మనం. ఓకే, ఇక్కడ మీరు చూస్తే కృష్ణుడు. ఇంకిక్కడ తీయడానికంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకైతే వీడియో పెడతాం కంపల్సరీ. శివ శివ శివ. శివ హాయ్ గైస్, మీరు చూస్తున్నారు కేసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామివారి టెంపుల్. చాలా బాగుంది టెంపుల్ అయితే, సూపర్, చెప్పలేను. కొండపైన ఎంత బాగుందంటే ఎంత బాగుంది. హాయ్ ఎవరివన్, ఇప్పుడు మనం ఉన్నాం శ్రీ బాబా కోటేశ్వర స్వామి వారి టెంపుల్, శివుడిది. టెంపుల్ అయితే చాలా బాగుంది. యాజ్ యూజువల్గా నేనైతే లోపల గర్భగుడిలో దేవుని చూపించను, దీనికి హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ అనేది మీకు కంపల్సరీ పెడతాను, వీడియోలో మెన్షన్ చేస్తాను, చూడండి. చాలా బాగుంది టెంపుల్. టెంపుల్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ చుట్టూ నేచర్ కూడా చాలా బాగుంది. ఏంటి, సర్వం శివుడే, శివోహం. హాయ్ గైస్, నేను బాబా కోటేశ్వర టెంపుల్ చూసుకొని శివుడిది అక్కడి నుంచి బయటకు వచ్చే టైంలో, ఇది టెంపుల్ ఎక్కడ ఉందో తెలుసా మీకు? ఆర్మీ క్యాంపస్ ఏరియాలో ఉంది, ఆర్మీ ట్రైనింగ్ ఏరియా. ఓకే, సారీ నన్ను తప్పగా అనుంటే, ఆర్మీ ట్రైనింగ్ ఏరియాలో ఉంది. ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా, ఇక్కడికి ఎవరిని అలౌ చేయనివ్వరు. టెంపుల్ కోసం మాత్రమే వచ్చే వాళ్ళని అలౌ చేస్తారు. అసలు అక్కడ ఎంట్రన్స్లో సార్ ఉన్నారు, ఆర్మీ ఆయనతో మాట్లాడాను, చాలా హ్యాపీగా ఉంది. చాలాసేపు మాట్లాడాను హిందీలో, ఏదో నాకు వచ్చినట్టుగా. ఆయనకి అర్థమైంది, నాతో బాగానే మాట్లాడారు ఆయన, చాలా మెచ్చుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇలాగా నలుగురితో మంచిగా మాట్లాడుకుంటూ, మంచిగా నా గురించి తెలుసుకుంటూ, నేను చేసేది ఏంటని అలా అర్థం చేసుకుంటాను. మించి ఇంకేం కాదు చెప్పండి. ఇప్పుడు ఇక్కడి నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్ ఒకటి ఉంది, మోస్ట్ ఫేమస్ అయ్యప్ప స్వామి టెంపుల్ హైదరాబాద్లో. శబరిమలలో అయ్యప్ప స్వామి విగ్రహం చూసారా, శబరిమలలో, కేరళలోని. సేమ్ ఆ విగ్రహం తర్వాత ఇక్కడ ఈ విగ్రహమే, అలాంటి విగ్రహం, రెండో విగ్రహం ఇదే. దాని గురించి నేను చెప్పాను, నాకు ఒకళ్ళు చెప్పారని చూడడం కోసం వెళ్తున్నాను. ఈ టెంపుల్ తీసుకున్నాక స్టే చేయాలి, ప్లేస్ దొరికితే చేయొచ్చు. జై శ్రీరామ్. हेलो सिरे दिनेश जी